నమస్కారం అండి. నా పేరు సూరిబాబు. మోదేశన్ అబ్బాయి మారడపల్లిలో ఉంటాడు. గచ్చిబౌలి కంపెనీ గచ్చిబౌలి సైట్ దగ్గరికి వర్క్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానివల్ల ఏమైందంటే కరెంటు పెంచుకొని కరెంట్ షాక్ వచ్చి అబ్బాయికి వచ్చి 2 చేతులు కాలిపోయినాయి. కాలిపోయిన తర్వాత మాకు అయిపోయిన నెక్స్ట్ రోజు మాకు చెప్పారు. చెప్తే యశోద హాస్పిటల్ తెచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేయగానే అక్కడ నుంచి ఏమైంది, ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు కదా, ట్రీట్మెంట్ కోసం చూసుకుంటాను మేము. తర్వాత అక్కడికి వారం రోజుల తర్వాత మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. సైడ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కంప్లీట్ ఇద్దామని చెప్పి అనుకుంటే, లేదు మనకి తెలిసిన పెద్ద ఆయన రవీణ గారు ఉన్నారు, అందరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి తీసుకుని వచ్చాము. ఇక్కడ అన్న దగ్గర రాగానే అన్న కూడా ఎమ్మటే స్పందించి ఇక్కడికి ఐటీ సిటీ రోడ్ నెంబర్ 12 వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సరే సాయినాథ్ అని చెప్పేసి మేనేజర్ ఉన్నాడు, చేద్దాంలే అండి అని చెప్పేసి అన్నాము. మేము ఒక 30 లక్షలు అడిగాము. అడిగిన తర్వాత ఇదిగా అదిగాని అన్నారు. మళ్ళీ డేలా చేశారు. డేలా చేయగానే అన్న బెదిరించి చేయకపోతే కాదు, నువ్వు ఎట్లా షాప్ కూడా ఓపెన్ అవ్వదు, అలాగ ఆగిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకొక క్లయింట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు అమీర్పేట లొకేషన్ పెట్టారు. మళ్ళీ అప్పుడు అన్నకి తీసుకొని వెళ్ళగానే 21 లక్ష ఇప్పించడం జరిగింది. అది అన్న ద్వారానే ఒక అబ్బాయికి అంటే నష్టపోయినాడు, కానీ అన్న ద్వారానే మేలు జరిగింది. గచ్చిబౌలి సైట్లో వర్క్ వెళ్ళాము. అనుకోకుండా కరెంట్ షాక్ తాకింది. అలాగే అన్నగారికి వచ్చి న్యాయం కోసం అనుకొస్తే న్యాయం చేయించారు. మాకు 21 లక్షల వరకు ఆర్థిక సాయం చేయించారు కంపెనీ తరఫున. రవాణా మేము హెల్ప్ చేశారు. అది ఎలా జరిగింది ఆ రోజు మీకు ప్రమాదం? ఆ రోజు సాయంత్రం 6 గంటలప్పుడు అనుకోకుండా చూసుకోలేదు. బై మిస్టేక్ అది 3 ఫీట్ల దూరం ఉంది, అయినా కూడా గుంజేసుకున్నాను. కరెంటు మేము టచ్ కాలే, కానీ అది మాకు డిస్టెన్స్లోనే తీసుకున్నారు. హై వోల్టేజ్ మళ్ళొక్కసారి ఒక కార్మికునికి న్యాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మారేడుపల్లి ప్రాంతం నుంచి గచ్చిబౌలి ప్రాంతానికి గోవా కట్టనికి వెళ్ళడం జరిగింది. అక్కడ పని చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పని చేస్తుండగా గోవా కట్టుతుండగా కరెంట్ షాట్ తగిలి, హై టెన్షన్ కరెంట్ షాట్ తగిలి పాపం మనకి చాలా భారీ నష్టం జరిగింది. అక్కడ వెంబడే అక్కడ ఉన్న మేనేజ్మెంటు మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. గుడ్డూరు శాతము పిల్లోని ఆఫ్ చేయి తీయాల్సి వచ్చింది డాక్టర్లు. సో చాలా బాధ అనిపించింది మాకు కూడా అది చూసినామంటే. సో మేనేజ్మెంట్ని అప్రోచ్ అయ్యారు, ఫ్యామిలీ అప్రోచ్ అయినా కూడా అక్కడ వాళ్ళు కొన్ని నిర్లక్ష్యం చేయడము, పట్టించుకోకపోవడంతో వాళ్ళ మా మిత్రుడు సూర్య ఉన్నాడు, ఎప్పుడో ఎన్నోసార్లు ఎవరికి ఇబ్బంది ఉన్నా రవాణా దగ్గర పోతే పని అవుతుందని చెప్పేసి వాళ్ళ కుటుంబం సభ్యులకి, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ మామయ్యని నా దగ్గర తీసుకురావడము. వెంబడే మళ్ళీ ఎక్కడైతే స్పాట్లో ఎక్కడ జరిగిందో అక్కడ చూసుకొని, ఆ తర్వాత రోడ్ నెంబర్ 12 అలా హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇంచుమించు ఒక 1 వీక్ 15 డేస్ నుంచి వాళ్ళతో పోరాడి ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా 21 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. సో నేను కూడా సంస్థ వాళ్ళకి ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి పని చేసేటప్పుడు సంస్థ వాళ్ళు దగ్గరుండి పని చేయించుకోండి. అక్కడ చేసేటప్పుడు ఒక మనిషి అక్కడ ఉంటే ఇలాంటి సంఘటనలు జరగాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే కార్మికులకు కూడా నేను మీ మీడియా ద్వారా ఏం చెప్తున్నా అంటే, జాగ్రత్తలు మెయింటైన్ చేయండి. అక్కడ చేసేటప్పుడు ఎలా ఉంది అని కొద్దిగా చూసుకోండి. ఒకసారి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అది కూడా చూసుకోండి. మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంటే చూసుకోవాలా. పని చేసేటప్పుడు ఒక వ్యక్తిని ఆడ పెట్టాలా, అది కరెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలా. ఈరోజు ఏదో ప్రమాదశాత్తు కొద్దిగా అయిపోయింది, ప్రాణం పోతే పరిస్థితి ఏంది? ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.